కానీ మీరు ఒక సినిమాలో ప్రేమనగర్ మీకు నచ్చలేదంట కదా? నాకు నచ్చలేదు. ఆ సినిమా చూశాను. అప్పటికి ఆ సినిమాకి అంతకుముందు ఒకటి రెండు ఆ సినిమాకి చేశాను లేదు. రామానాయుడు గారికి పనిచేశాను. రాముడు భీముడికి ప్రతిజ్ఞాపాలనకి చూశాను. పిలిచారు, వెళ్ళారు, షో అయిపోయింది. రామానాయుడు గారు, డైరెక్టర్ ప్రకాశ్ రావు గారు ఉన్నారు. నమస్కారం అండి, వెళ్ళొస్తాను. ప్రకాశ్ రావు గారికి నేనంటే చాలా ఇష్టం. రంగారావు గారు, ఏమిటి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు మీరు? అవునండి అన్నాను. ఏమిటి మీ ఉద్దేశం, మీకేం నచ్చలేదా? నేను వచ్చి చెప్తానండి. వెళ్ళాను ఇంటికి, ఇంకెవరు లేరు. ఇప్పుడు మీరు నలుగురిలో ఉండగా మీలో తప్పు నేను చెప్పలేను. మీరు ఒక్కరే కూర్చున్నారు అనుకోండి, ఇది బాగాలేదండి అని చెప్పగలను. నేను ఒక్కడే ఉన్నాను. మీరు ఇంతవరకు తీసిన సినిమాల్లో 100% నేను చూశాను. మంచి సినిమా కానివ్వండి, మంచి సినిమాలే, నచ్చిన సినిమా కానివ్వండి, నచ్చని సినిమా కానివ్వండి, ఇలాంటి దారుణాలు ఎక్కడా లేవు. అతనేదో తాగుతాడు, ఏదో తలకి దెబ్బ తగులుతుంది, ఆ నెత్తురు నేల మీద పడుతుంది, ఆ నెత్తురు చందనం తీసినట్టు తీసి ఆ గ్లాసుకి ఎత్తించి తాగమంటుంది. ఆ నటుల్ని నేనేమన్నాను, అదే ఉందా డైరెక్టర్ చేయమన్నారు, ఆ రచయితని ఏమి అన్నాం. డైరెక్టర్ని అడుగుతాను, రంగారావు గారు మీరు ఇంకా ఆ రోజుల్లోనే ఉన్నారు, ఓకే చూడండి ఇది ఎంత హిట్ అవుతుందో. ప్రకాశ్ రావు గారు, అది రెండో రోజు, ఇంకా కాలేదో ఆ రోజు విడుదల, ఏదో నాకు గుర్తులేదు. అయితే అది హిట్ అవ్వలేదు, అప్పటికి హిట్ అని ఎవరూ చెప్పుకోలేదు. చూడండి, అది హిట్ అవ్వనివ్వండి, ప్రజలకు నచ్చనివ్వండి. ఈ నెత్తురు ఇలాగా అందులోంచి అదొక్కటే కారణం అనుకుంటున్నారా, ఇంకేమీ లేవా? లేదు, మీకు నచ్చిన సినిమాలు చాలా లలితంగా తీయబడినవి, అవి ఏవి కూడా పెద్ద హిట్లు కాలేదు. ఆయన తీసిన దీక్ష, కన్న తల్లి, అంతే కావాలి దారుణంగా ఓడిపోయిన సినిమా 2 వారాలు. నేను మా హాల్లో వేయించుకొని 8 సార్లు చూశాను. 8 సార్లు నాకు నచ్చింది. అంతే, ఆ రోజులు కావివి, ఈ రోజులు ఇలాగా. సరేనండి. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు ఆయన కొడుకు తీసిన మొదటి సినిమా చూశాను, బాగుందండి. రెండో సినిమా చూసి ఆ పేరు గుర్తులేదు, మీకంటా గొప్పవాడు అవుతాడండి. రంగారావు గారు, మీకు అంత నచ్చిందా? తండ్రికి అంతకంటే కావాల్సింది ఏముందండి? ఓకే, ఎవరు ప్రకాష్ రావు గారు?